చూస్తున్నారా? చూస్తూనే నోరు ఊడిపోతున్నానండి. మన గాడిద మాంసం గోంగూర కాంబినేషన్లో కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. చూసారా? నోరు ఊడిపోతున్నది. చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయే గాడిద మాంసం గోంగూర అండి. దీన్ని తయారు చేసే విధానం ఏందో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా, ఈరోజు మనం గాడిద మాంసం అండి. గాడిద మాంసంతో గోంగూర వేసి కాంబినేషన్ కర్రీ చేయబోతున్నాం అండి. గాడిద మాంసం గోంగూర కాంబినేషన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. చేసే విధానం ఏంటో చూపిస్తానండి. అంతకుముందు గాడిద మాంసం మనం కడగటం, కొయ్యటం, చేయటం చూపించాగా, క్లీనింగ్ చూపించాగండి. ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా పెట్టేశానండి పొయ్యి మీద. ఇదిగోండి, సన్నగా ముక్కలు కోసుకొని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. గ్యాస్ కొట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో చట్నీలు ఉంటాయి. ఆ చట్నీలు మొత్తం పోయేటట్టుగా బాగా ఉడకనించుకోవాలి. ఈ నీళ్ళల్లోనే ఈ ముక్కలు అనేది బాగా మనం ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ ఉడకబెట్టుకుందాం. వాటర్ చూడానా? వాటర్ అంతా ఇట్లా పైకి వస్తాయండి. ఈ వాటర్ అంతా మనం కడిగేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా పైకి వచ్చి ఆ వాటర్లోనే శుభ్రంగా ఇనికిపోయేటట్టు మనం ఉడికించుకోవాలి. ఈ లోపల మనం తగినంత గల్లుప్పు వేసుకోవాలండి. ఉప్పు కన్నా గల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. 1 స్పూను పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, ఈ పసుపు ఉప్పు కూడా వేసినాక బాగా ఈ వాటర్ అంతా, ఈ చట్నీ అంతా పోయేటట్టుగా బాగా ఉడకనించుకోవాలండి. ఈ వాటర్లో మనం బాగా ఉడకనించుకోవాలి. వాటర్ అన్నీ లేవండి, చూసారా? వాటర్ అంతా ఇట్లా ఇనికిపోవాలి. ఇనికిపోయాక ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకో. గోంగూర అండి. గోంగూర వచ్చేసి ఒక పెద్ద సైజు ఒక గోంగూర అండి. ఒక కట్ట, మీకు కావాలంటే చిన్న సైజు అయితేనో 2 కట్టలు తీసుకోండి. పెద్ద కట్ట అయితే 1 కట్ట సరిపోయిద్దండి. నేను పెద్ద సైజు ఒక కట్ట తీసుకున్నాను. ఇదిగోండి, ఎంత అయిందండి. చూసారా ఎంత ఆకైందో? ఇది ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలండి. బాగా వేడెక్కింది అండి. ఆయిల్ వేడెక్కాక గోంగూర శుభ్రంగా కడుక్కొని గోంగూర ఇలా వేసేసుకోవాలి. గోంగూర మనం కడిగి శుభ్రంగా వేసుకున్న ఆయిల్లో ఇదంతా బాగా మగ్గాలి కావాలండి. గోంగూర మనకి మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా అయిపోవాలి. చూసారా? కొంచెం అయింది. 1 కట్ట గోంగూర, పెద్ద కట్ట కూడా తీసుకున్నా కొంచెం అయిపోయింది. ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదంతా అండిలో 2 గంటల ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. 2 గంటల ఆయిల్. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి. ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిపాయలు 2 అండి, పెద్ద సైజు ఉల్లిపాయలు. కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాలు అండి. ఒక పెద్ద సైజు సన్నగా కోసుకున్న టమాటాలు. 4 పచ్చిమిరకాయలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసుకొని ఇది కూడా మెత్తగా ఉడకాలి. చిన్నగా కొంచెం గల్లుప్పు, 1 స్పూను పసుపు, మనకి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ మగ్గిపోయినాయి కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూను ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా ఒక 5 నిమిషాలు మనం మగ్గనిచ్చుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు జీలకర్ర పొడి 1 స్పూన్ అండి. స్పూను జీలకర్ర పొడి. నేను జీలకర్ర పొడి అయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, ధనియాల పొడి అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా టేస్ట్ వచ్చింది. స్మెల్ కూడా అసలుకి మంచి స్మెల్ వస్తుంది. వండుతుంటే కూడా కర్రీ మామూలు స్మెల్ రాదండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. కాబట్టి ఏది అన్నీ తెచ్చుకొని తయారు చేసుకుంటానండి. ఇంట్లోనే నేను తయారు చేసుకోండి. ఉడకబెట్టుకున్న గాడిద మాంసం అండి. గాడిద మాంసము ఉడకబెట్టుకొని మనం పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇది దీంట్లోకి వేసేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కకి మొత్తం ఈ మసాలా అంతా పట్టేయాలి. మనం పక్కన పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకున్నాం. ఈ గోంగూర అంతా ఈ కర్రీకి పట్టేయాలండి. ముక్కలకి, గాడిద మాంసానికి మొత్తం ముక్కలకి పట్టేయాలి. గోంగూర కూడా పట్టేసిందండి. గోంగూర కూడా చూడు, ఆయిల్ కూడా అంతా పైకి వచ్చేసిందిగా. ఇప్పుడు మనకు కారం వేసుకున్నాం. కారం ఇష్టం అండి, తినేంత పట్టేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్నర వేస్తున్నానండి. 1 స్పూన్నర కారం. ఈ స్పూన్తో స్పూన్నర. 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి గాడిద మాంసానికి స్పూన్నర కారం కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాం.
అండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇట్లా వచ్చేసిద్దండి గ్రేవీ. ఇలా కావాలంటే కూడా తినొచ్చండి. ఇది చపాతీలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, బంగారా రైస్లోకి కానీ, పలావ్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. గోంగూర గాడిద మాంసం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇలా కావాలంటే మీరు తినొచ్చండి. నేను కొంచెం అన్నంలోకి కాబట్టి, నార్మల్ రైస్లోకి కాబట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకుంటే ఏంటంటే గ్రేవీ వచ్చింది మనకి. గ్రేవీ వస్తే అన్నంలో బాగా కలిపిద్ది. లేదా కొంచెం చిక్కగా కావాలంటే ఇందాక నేను చూపించానే ఫ్రై, అలాగైనా తినొచ్చు. చూస్తారా నేను వాటర్ పోసాను. ఈ వాటర్ అంతా మనం మగ్గనిచ్చుకుందాం. ఆయిల్ అంతా ఇక చూసారా, ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేసింది కానీ ఇంక అయిపోయిందండి. అయిపోయింది. మనం గ్యాస్ కట్టేసి దించేసుకోవటమేనా. ఈ లోపల కొంచెం కొత్తిమీర, ఫ్రెష్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర కలర్ఫుల్గా గాడిద మాంసం మనకి రెడీ అయిపోయింది. ఈజీగా గోంగూర గాడిద మాంసం రెడీ అయిపోయింది. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా. మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయటం కూడా మర్చిపోమాకండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ కొట్టండి, అక్కడ వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది నేను ఏ కర్రీ చేసిన. బాయ్ ఫ్రెండ్స్.